అబీమెలెకు అబ్రాహామును పిలిపించి, నీవు మాకు చేసిన పని ఏమిటి? నీవు నా మీదికిని నా రాజ్యము మీదికిని మహాపాతకము తెప్పించినట్లు నేను నీ ఎడల చేసిన పాపమేమిటి? చేయరాని కార్యములు నాకు చేసిదువని అతనితో చెప్పెను. మరియు అబీమెలెకు, నీవేమి చూచి ఈ కార్యము చేసితివని అబ్రాహామును అడుగగా, అబ్రాహాము, ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమును లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురనుకొని చేసితిని. అంతేకాక ఆమె నా చెల్లెలను మాట నిజమే. ఆమె నా తండ్రి కుమార్తె గాని నా తల్లి కుమార్తె కాదు. ఆమె నాకు భార్య అయినది. దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరము పోవునట్లు చేసినప్పుడు నేను ఆమెను చూచి, మనము పోవు ప్రతి స్థలమందు ఇతడు నా సహోదరుడని నన్ను గూర్చి చెప్పుము. నీవు నాకు చేయవలసిన ఉపకారం ఇదే అని చెప్పి తినెను. అబీమెలెకు గొర్రెలను గొడ్లను దాసదాసీ జనులను రప్పించి అబ్రాహాముకిచ్చి అతని భార్య అయిన సారాను అతనికి తిరిగి అప్పగించెను. అప్పుడు అబీమెలెకు, ఇదిగో నా దేశము నీ ఎదుటనున్నది, నీకిష్టమైన స్థలమందు కాపురముండుమనెను. మరియు అతడు సారాతో, ఇదిగో నీ అన్నకు నేను 1000 రూపాయలు ఇచ్చియున్నాను. ఇది నీ యొద్దనున్న వారందరి దృష్టికి ప్రాయశ్చిత్తముగా నుండుటకై ఇది నీ పక్షముగా ఇచ్చియున్నాను. ఈ విషయమంతటిలో నీకు న్యాయము తీరిపోయినదనెను. అబ్రాహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను. వారు పిల్లలు కనిరి. ఏలయనగా అబ్రాహాము భార్య అయిన సారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసియుండెను. ఆదికాండము 21వ అధ్యాయము. యెహోవా తాను చెప్పిన ప్రకారము సారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున సారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రాహాముతో చెప్పిన నిర్ణయ కాలములో సారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. అప్పుడు అబ్రాహాము తనకు పుట్టినవాడును తనకు సారా కనినవాడునైన తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టెను. మరియు దేవుడు అబ్రాహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినముల వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేసెను. అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్లవాడు. అప్పుడు సారా, దేవుడు నాకు నవ్వు కలుగజేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురనెను.